హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్రైడే మార్కెట్ వచ్చానమాట. ఈ మార్కెట్ అయితే ప్రతి వారం ఉంటుంది ఫ్రెండ్స్. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే ఈ మార్కెట్కు వీళ్ళు కోయిటి వాళ్ళు చెప్పేది సూక్ జుమా అని అంటారు ఫ్రెండ్స్. సూక్ జుమా. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఫ్రెండ్స్. పాతవి కొత్తవి మొత్తం దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే అతి తక్కువ ధరలో దొరుకుతాయి ఫ్రెండ్స్. బయట కన్నా ఇక్కడ ఒక అతి తక్కువ ధరలోనే దొరుకుతాయి కొత్తవి. అలాగే పాతవి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే చూడండి, మొత్తం వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి అంగడిలో అయితే. చూడండి, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం ఈ సెక్షన్ మొత్తం వచ్చి వాచ్లు, అలాగే ఎలక్ట్రానిక్ సామాన్లు అనమాట. వాచ్లు కానీ, అలాగే చేపలు పట్టే రాడ్స్, స్ప్రే బాటిల్స్ మొత్తము ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే వాచ్లు. జనాలు అయితే చాలామంది వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికైతే జనాలు అయితే ఎక్కువ ఉంటారు. మొత్తం తక్కువ ధరకే దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే. అందుకోసం జనాలు అయితే ఎక్కువ ఉంటారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చేపలు పెట్టేదానికి గాలాలు. నేనైతే ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడికైతే. నా 20 years ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఈ మార్కెట్కి వచ్చాను అనమాట. ఇంతకుముందు నుంచి తెలుసు, కానీ నేను ఎప్పుడు ఈ మార్కెట్కి రాలేదు. చూడండి, ఇక్కడైతే కళ్ళద్దాలు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ వాచ్లే. దీని గురించి అయితే చాలామంది వీడియోస్ పెట్టినారు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడికైతే. ఈరోజు వచ్చాను, చూశాను. సూపర్గా ఉండదు ఏదైతే ప్లేస్ అయితే. మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. మొత్తం 3 రోజులు ఉంటుంది. ఎక్కువగా ఫ్రైడే రోజే ఉంటుంది. అందుకోసమే ఈ మార్కెట్కి వచ్చి ఫ్రైడే మార్కెట్ అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు కోయిటీలు కూడా సూక్ జుమా అంటారు. జుమా అంటే ఫ్రైడే మార్కెట్ అనమాట. చూడండి, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. చాలా తక్కువ ధరలోనే ఉంటుంది. ఎక్కువ ఏం కాస్ట్లీ ఏమి ఉండదు. బయట మేము ఇదే సామాన్లు బయట కొనాలంటే కాస్త కొంచెము కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడైతే సెకండ్ హ్యాండ్ సామాన్లు, కొత్తవి, అలాగే మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అత్తర్లు, స్ప్రే బాటిల్స్, అలాగే కంటి అద్దాలు కూడా ఉన్నాయి, కూలింగ్ గ్లాసెస్. చాలా పెద్దది ఉండదు ఫ్రెండ్స్ ఇదైతే. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి వేసినారు ఇక్కడైతే. చూడండి, ఇదైతే ఎలక్ట్రానిక్ సామాన్లు అనమాట, ఫోన్లకు సంబంధించింది. అలాగే బ్లూటూత్, ఫోన్కు సంబంధించిన ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెక్షన్లో అయితే. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి రైట్ సైడ్లో అయితే. ఎలక్ట్రానిక్ లైట్లు అనమాట, ఇవన్నీ ఎలక్ట్రానిక్ సామాన్లు. ఇదైతే హ్యాండ్ బ్యాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. కొత్తవి మొత్తం, పాత ఏమేమి లేవు ఇక్కడ. ఈ సెక్షన్ మొత్తం న్యూ ఉంటాయి, మొత్తం కొత్తవి ఉంటాయి. కానీ నెక్స్ట్ సెక్షన్లో వచ్చి మొత్తం పాతవి ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి, అయితే షూ ఫ్రెండ్స్. ఈ సెక్షన్ మొత్తం షూ ఉండే. కాకపోతే ఇవన్నీ గుడ్డలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. చూడండి, మొత్తం బ్రాండెడ్ షూలే ఇవన్నీ. మొత్తం గుడ్డలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాయి ఈ సెక్షన్ మొత్తము. డ్రెస్సింగ్ అనమాట. మొత్తం గుడ్డలు ఉన్నాయి. జెంట్స్ కానీ లేడీస్కు కానీ అందరికీ దొరికే వస్తువులు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్నపిల్లలకు కానీ ఉన్నాయి. మొత్తం ఈ లెఫ్ట్ సైడ్లో అయితే లేడీస్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇవన్నీ గుడ్డలు అయితే లేడీస్కి సంబంధించింది. చూడండి, ఇదైతే జెంట్స్కి టీషర్ట్స్,
అతి తక్కువ ధర ఫ్రెండ్స్, ఇక్కడైతే అతి తక్కువ ధరనే. ఇవైతే షూస్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలామంది కోటోళ్ళు కూడా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే. ఎక్కువ మంది వచ్చి మన ఇండియన్స్గా, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది వస్తారు. ఈ సెక్షన్ మొత్తం లేడీస్ ఈ అభయ బుర్కా ఫ్రెండ్స్, ఇవన్నీ బుర్కా సెక్షన్ అనమాట. మొత్తం ఇక్కడైతే లేడీస్ సెక్షన్ ఏ ఫ్రెండ్స్ ఇవన్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇక్కడైతే మొత్తం కిచెన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. బోకులు చూడండి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. కిచెన్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి మొత్తం ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ చెట్లు ఫ్రెండ్స్. రైట్ సైడ్లో కనపడేది ఈ ప్లాస్టిక్ చెట్లు అనమాట, ఒరిజినల్ ఏం కావు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. ప్రతి ఒక్క వస్తువు ఉంటుందన్నమాట. ఒకే మార్కెట్ పెద్దగా ఒక్కొక్క సెక్షన్లో ఒక పెట్టినారనమాట. ఫస్ట్ చూపించింది అన్నీ ఎలక్ట్రానిక్, అలాగే స్ప్రే బాటిల్, అద్దాలు అవి చూపించినాను అనమాట. ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చి కిచెన్కు సంబంధించిన సెక్షన్. అలాగే మీకు గుడ్డలు కూడా చూపించాను, గుడ్డల సెక్షన్ కూడా చూపించాను. చూడండి ఇదైతే మొత్తం థాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే గుడ్డల థాన్లు చూడండి, మొత్తం ఈ నుంచి లాస్ట్ దాకా మొత్తం ఇవే ఫ్రెండ్స్. మీకు ఏ కలర్ థాన్ కావాలో ఆ కలర్ కూడా దొరుకుతుంది ఇక్కడైతే. ఎక్కువగా వైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఎక్కువగా జెంట్స్ ఉండాలన్నమాట. ఇక ఇది మొత్తం జెంట్స్కి సంబంధించిన సెక్షన్ కాబట్టి జెంట్స్ ఉండారు, మగవాళ్ళు ఉన్నారు మొత్తం అందరూ. చూడండి ఈ పక్కన అయితే కార్పెట్ సంబంధించింది. అలాగే వీళ్ళైతే ఏమంటే ఫ్రెండ్స్ మొత్తం కలిపి పెట్టలేదు, సపరేట్గానే పెట్టినారు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కాకూడదని. చూడండి ఈ సెక్షన్ అయితే కార్పెట్ మొత్తం జూలియాకి సంబంధించింది. అలాగే చూస్తే ఇది మొత్తం ఒక ఊరు ఎంత ఉండదో అంత ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే ఒక గ్రామం ఎంత ఉంటుందో అంత పెద్దది ఉండదు అనమాట. చాలా పెద్దది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి సెకండ్ హ్యాండ్స్ వస్తువులు అనమాట ఇవన్నీ. ఇంకా ఇక్కడ దొరికే మొత్తం ఫర్నిచర్, అలాగే ఎలక్ట్రానిక్ సామాన్లు మొత్తం సెకండ్ హ్యాండ్ ఫ్రెండ్స్. యూజ్ చేసిందనమాట. యూజ్ చేసిన తర్వాత ఎవరైనా సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తారు కదా, అలాగే ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ మొత్తం సెకండ్ హ్యాండ్ సామాన్లు అనమాట. ఎలక్ట్రానిక్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఫర్నిచర్ కూడా ఎక్కువ ఉండదు. ఈ మొత్తం ఎలక్ట్రానిక్ సామాన్లు సెకండ్ హ్యాండ్ వస్తువులు అనమాట. అతి తక్కువ ధరలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. నాకైతే ఒక వైఫై రూటర్ కావాలని వెళ్ళాను అనమాట అక్కడికి. నాకు మంచిగానే దొరికింది, మంచి ప్రైస్లోనే దొరికింది.
అదే రూటర్ మేము బయట తీసుకున్నారంటే ఒక 10 కేడీ 15 కేడీ పడుతుంది అనమాట. అందుకోసమని నేను ఇక్కడికి వచ్చి సెకండ్ హ్యాండ్లో ఒక రూటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రూటర్ అంటే దానికి నాకు ఆల్రెడీ నాకు రూటర్ ఉంటుంది అనమాట, వైఫై రూటర్ ఉంటుంది. దానికి బ్యాటరీ డౌన్ అయిపోయింది. అందుకోసమని బ్యాటరీ కోసం పోతే అతను బ్యాటరీ ఇవ్వను, కావాలంటే రూటర్ తీసుకొని పోమని రూటర్ ఇచ్చినాడు ఫ్రెండ్స్. మొత్తం సెట్ మొత్తం ఇచ్చాడు. నేనైతే బ్యాటరీ తీసి యూజ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత జనాలు ఉన్నారు. మొత్తం సెకండ్ హ్యాండ్ వస్తువులే ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవరికన్నా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. మీకు బయట దొరకనవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇదంతా ఫర్నిచర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫర్నిచర్ మొత్తము బెడ్లు, సోఫా సెట్లు, కుర్చీలు మొత్తం ఇక్కడైతే ఫర్నిచర్ ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం కొత్తవి కూడా ఉన్నాయి, అలాగే సెకండ్ హ్యాండ్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే సూట్ కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ చూడండి కొత్తవే. ఇక్కడైతే ఇవన్నీ సూట్ కేసులు అయితే కొత్తవే ఫ్రెండ్స్. చూడండి చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. ఇవి అయితే సెకండ్ హ్యాండ్ ఏం కావు ఫ్రెండ్స్, మొత్తం కొత్తవే. సూట్ కేసులు కానీ ఈ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ మొత్తం కొత్తవే. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం చూపించినాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.